ఏపీలో ఇంధన సంక్షోభం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. మరో వారం పాటు ఇంధన కష్టాలుంటాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పెట్రోల్ డీజిల్ కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు నిన్నటి పరిస్థితి లేదు. నిన్న మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని బంకుల దగ్గర వందలాది మంది జనాలు క్యూ కట్టినటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత సప్లై పెరిగింది. నిన్నటి నుంచి కూడా జిల్లా యంత్రాంగం చెప్తోంది ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. కాకపోతే అవసరానికి మించి వినియోగదారులు పెట్రోల్ డీజిల్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ ప్రతి పెట్రోల్ బంకులోనూ 2 కానిస్టేబుల్ పెట్టడం, వచ్చేటటువంటి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారిని కట్టడి చేసేటటువంటి ప్రయత్నం. ఒక్కసారిగా క్రౌడ్ అంతా కూడా వచ్చి పెట్రోల్ బంకుల మీద పడిపోవటం కానీ, లేకపోతే అధిక మొత్తంలో పెట్రోల్ను కొట్టించుకునేటటువంటి ప్రయత్నం కానీ చేస్తే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా లైన్లో రావాలి, కావాల్సినంత పెట్రోల్ మాత్రమే వినియోగించుకోవాలనేటటువంటి మాటను చెప్తున్నారు. దీంతో పాటుగా మనం చూడొచ్చు మొత్తం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. వారు ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి కస్టమర్లందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎంత పెట్రోల్ కొట్టిస్తున్నారు? ఏమి నిన్నటి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉంది మీకు? బాగా ఇబ్బందిగా ఉందండి, బాగా ఇలగాలకు కాదు. ఎక్కడ దొరకలేదా పెట్రోల్ మీకు? లేదు, దొరకలేదు. ఎంత కొట్టిస్తున్నారు ఈరోజు? ఈరోజు 300 కొట్టాను. ఇది నిన్న కొంత ఇబ్బంది ఉంది, ఈరోజు కొంత మెరుగైందని చెప్పి కస్టమర్లు చెప్తున్నటువంటి మాట. స్వామి, నిన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ దొరికింది? లేదు స్వామి, దొరకలేదు. 3-4 రోజులు బట్టి తిరుగుతున్నాం. ఇవాళ వెళ్ళి కొంచెం ఖాళీ అయింది, వచ్చాం. అలాగే ఈ రోజు ఎలాగ ఉంది జిల్లాలో? అన్ని పెట్రోల్ బంక్ దొరుకుతున్నట్టు? అన్ని పెట్రోల్ బంక్ అంటే మరి ఇటుకేసి వెళ్ళలేదు, ఇటుకేసి వచ్చాం మేము. పెట్రోల్ దొరుకుతుందండి. ఎలాగని నిన్న ఏమైనా ఇబ్బంది పడ్డారా మీరు? నిన్నటి నుండి ఒకేలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకేదో ఫ్రీగా వచ్చినట్టు ఉంది, ఆయిల్ డబ్బులు ఇచ్చి కొన్నట్టు లేదు, మాకు ఫ్రీగా వచ్చినట్టు ఉంది. లైన్లో కాస్తున్నాం అంటే అది పరిస్థితి. నిన్న అక్కడ ఈ బంక్కి వెళ్ళాము, మన సూర్యమాల బంక్కి. అక్కడ కూడా 1 గంటన్నర వెయిట్ చేసాం కానీ ఆయిల్ దొరకలేదు. ఈరోజు ఈ బంకులో వెయిట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఒక 20 మినిట్స్ అవుతుంది వెయిట్ చేస్తున్నాం. అది పరిస్థితి. ఈరోజు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కదా బంక్? చూద్దాం, అవుతుంది కదా. ఇది మనం చూడొచ్చు. నిన్న చాలా వరకు పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. ఈరోజు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి కొంత గట్టెక్కామని చెప్పి వినియోగదారులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రానికి మొత్తం పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ప్రధానంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అపోహలను నమ్మొద్దు. ఎక్కడా కూడా స్టాక్ ప్రాబ్లం లేదు, వినియోగదారులకు సరిపడా సరుకు అయితే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుబాటులో ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల అనవసరంగా వదంతులు వస్తున్నాయి. పూర్తిగా ఒక వారం రోజుల పాటు పెట్రోల్ డీజిల్ ఇక దొరకదు అనేటటువంటి వదంతులు ఏవైతే ఉన్నాయో వీటి నేపథ్యంలోనే ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే శ్రీకాకుళంలో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా సాధారణమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈరోజు సాయంత్రానికి ఈ సమస్య మరింత పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.